ప్రతి సంవత్సరం దేశంలో లక్షలాది మంది పిల్లలు వినికిడి లోపంతో జన్మిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి 1000 మందిలో 3 పిల్లలు వినికిడి సమస్యతో పుడుతున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్లాంకియర్ ఇంప్లాంట్ డే సందర్భంగా నగరంలోని మా ఈఎన్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిచందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంటే హ్యాష్గా అలా చెప్పడం అలాంటివి ఏమీ లేదు సార్. సపోర్టింగ్ ఉంటుంది, కేర్ ఉంటుంది. సో మనకి ఏమైనా డౌట్లు వచ్చినా కూడా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ విషయంలో అయితే జనరల్గా ఎందుకంటే పేరెంట్స్కి ఏముంటుంది మేడం, నేను పాప ఎప్పుడు డీగ్రేడ్ అవ్వడము, తర్వాత నేను మాట్లాడలేను. ఇనిషియల్ స్టేజ్లో అలా ఉండింది, కొంచెం ఫంక్ అవుతుంది, భయపడుతుంది. బట్ ఇప్పుడు మనం కొంచెం మేము పుష్ చేస్తూ ఉంటాం కాబట్టి we do provide wherever every year we do that, but maybe if correction also can be done, that's also a very good thing that is happening. And Dr. Vedna Garu, I think I'm going to increase your patient load for that. But wonderful thought going on, and Sunita Garu and team, all of you have been asking, and it's not embarrassing to ask when you're asking for a good our side, from the government side also, whatever support that we can extend, which is easily doable, and ensuring that all these kids, not just kids, I've been told that older people also can avail these opportunities. So that is something. My name is Tanuja. Mananjit Janani. I am studying 6th class. 7th class. మా ఇంటి హాస్పిటల్ నుంచి వచ్చిన నేను ఇక్కడికి ఆదోని నుంచి ఇక్కడికి వచ్చినాను. మేఘన సార్కి ఆపరేషన్ చేసిన మా కోసము మేము బాగా మాట్లాడుతున్నాము, బాగా చదువుకుంటున్నాము, బాగా డాన్స్ చేసుకుంటున్నాము. మా అక్క కూడా డ్రాయింగ్ నేర్చుకుంటుంది. థ్యాంక్ యూ మా ఏంటి, నా పేరు మోను, నేను జోగుపేట నుంచి వచ్చిన. ఇవాళ ఇంటర్నేషనల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ డే. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఎందుకు చేస్తాము అంటే, చెవిలో వినికిడి 75% మించి లోపం ఏర్పడినప్పుడు, అంటే 2 చెవుల్లోనూ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము. అయితే ఇంతేకాకుండా హీరింగ్ ఎయిడ్ అంటే వినికిడి సాధనాలు అమర్చిన తర్వాత కూడా రావలసినంత ఇంప్రూవ్మెంట్ రాకపోయినట్టయితే కూడా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇది చిన్న పిల్లల్లో, పుట్టుకతో వినికిడి లోపం ఉన్న వాళ్ళలో వినికిడి లేకపోవడం వల్ల మూగతనం కూడా వస్తుంది. అయితే ఈ మూగతనాన్ని నివారించవచ్చు, వినికిడి లోపాన్ని సరిచేయవచ్చు. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ద్వారా లేదా వినికిడి సాధనాల ద్వారా వినికిడిని మామూలు స్థాయికి తీసుకువచ్చినట్టయితే చిన్నపిల్లలు వాళ్ళు విన్న మాటలు పలకడం నేర్చుకుంటారు. తద్వారా మాట్లాడడం కూడా వస్తుంది. అయితే ఈ ఆపరేషన్ అంటే ఈ సరిచేసే ప్రక్రియ ఏడాదిలోపు కనుక చేసినట్టయితే పిల్లలు కూడా పెద్ద అయ్యాక మనలాగానే మాట్లాడతారు. వారికి అసలు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అయింది అని కూడా ఎవరూ గుర్తించలేరు. అది 2 సంవత్సరాల లోపు చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. 6 సంవత్సరాల లోపు చేసినట్టయితే ఒక మాదిరి ఫలితాలు వస్తాయి. 6 సంవత్సరాల తర్వాత వినికిడి వస్తుంది, కానీ
మాట్లాడడం నేర్చుకునే కెపాసిటీ మెదడుకి తగ్గిపోవడం వల్ల మాటలు అంతగా సరిగ్గా రావు. సో అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ లేదా వినికిడి లోపాన్ని సరిచేసే ప్రక్రియ, వినికిడి సాధనాలు కానీ ఇతర ట్రీట్మెంట్ కానీ వీలైనంత తొందరగా చేయాలి. కంప్యూటర్ అనాలిసిస్ మాత్రమే. చెవి దగ్గర ఒక చిన్న ప్రోబ్ లాంటిది పెడతారు. మన ఇయర్ బడ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది, అది దగ్గర పెడతారంతే, అది కూడా లోపలికి పెట్టక్కర్లేదు. పెట్టినట్టయితే అది ఆ టెస్ట్ ద్వారా వినికిడి లోపం ఉన్నదా లేదా అన్నది నిర్ధారించుకోవచ్చు. యాక్చువల్‌గా ఈ లోపం ఏమన్నా అంటే వంశపారంపర్యంగా వచ్చేదా? లేకపోతే జెనెటిక్ రిలేటెడా? అది ఎందుకు ఈ లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఇది ఎక్కువగా కనిపించడమే కాదు, ఇదివరకు కూడా ఉండేవి, ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం అంతే. అయితే ఇది జన్యు కారణాల వల్ల వచ్చే లోపమే. అయితే వంశపారంపర్యంగా కూడా వస్తుంది. దగ్గర బంధువుల్ని వివాహం చేసుకున్నప్పుడు ఈ లోపం వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్‌లో ఇప్పుడు కొత్తగా ఏమన్నా వచ్చినాయా సార్? అంటే కొత్త టెక్నాలజీ ఏమన్నా వచ్చిందా? అంటే దాని సైజ్ తగ్గించడము అట్లాంటివి ఏమన్నా? ఇదివరకు విత్ కేబుల్స్ వచ్చేవి, ఇప్పుడు వైర్లెస్ టెక్నాలజీ లాంటిది వచ్చింది. అంచేత కేబుల్ లేని విధంగా ఉండడం వల్ల ఈ బయట ఉండేటువంటి ప్రాసెసర్ మన్నిక తర్వాత వాడడం చాలా తేలికైంది. మన్నిక బాగుంది, వాడడం తేలికైంది. అంతేకాకుండా మన ఇండియాలోని కొన్ని కంపెనీలు కూడా కాక్లియర్ ఇంప్లాంట్స్ తయారు చేయడం మొదలు పెడుతున్నాయి. అది ఇంకా మనకి మార్కెట్లోకి రాలేదు. ఫ్యూచర్లో వచ్చినప్పుడు వీటి యొక్క ఖరీదు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు వరకు మీరు ఒక 2 ఇయర్స్ అందరికీ నమస్కారం. మా ఈఎన్టీ హాస్పిటల్లో ఇప్పటి వరకు జరిగిన సర్జరీస్ అన్ని చాలా సక్సెస్ఫుల్గా జరిగిన శుభ సందర్భంగా ప్రతి ఏడాది ఈ కాక్లియర్ ఇంప్లాంట్ డేని మనం అందరి కాక్లియర్ ఇంప్లాంట్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. సో ఇవాళ దానికి అడిషనల్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరిచందన మేడం రావడం, రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ మెంబర్స్ రావడం, పిల్లలకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఒక 15 మంది పేద పిల్లలకి, వినికిడి లోపంతో పుట్టిన పిల్లలకి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్లు ఇస్తామని చెప్పారు. దానికి గాను మా వంతు కృషిగా మేము సర్జరీలు ఫ్రీగా చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత థెరపీ ఇద్దామని కొలాబరేటెడ్ మోడ్లో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది పైలట్ ప్రాజెక్ట్ అని వాళ్ళు చెప్పారు. సో ఎవరికైనా మూగా చెవిడి పిల్లలు, పుట్టుక లోపంలో చెవిటితనంతో పుట్టిన పిల్లలు వెయిట్ చేయాల్సి వస్తుంది. వినికిడి లోపంతో ఉన్న వాళ్ళని మనం 1-2-3 నెలల్లోనే కనుక్కోగలుగుతాం. వీలైనంత తొందరగా కనుక్కుని ఈ శస్త్రచికిత్స ఎంత వీలైనంత తొందరగా చేయిస్తే వాళ్ళు మీలాగా నాలాగా నార్మల్ కమ్యూనికేషన్ తో ఉంటారు. ఏజ్ లో చేసిన వినికిడి 100% అష్యూరెన్స్ ఇస్తాం, కానీ ఓన్లీ స్పీచ్ అష్యూరెన్స్ ఇవ్వలేము. ఎందుకంటే బ్రెయిన్ కాగ్నిషన్ ఇష్యూస్, లెర్నింగ్ కెపాసిటీ ఇష్యూస్ ఉంటాయి. సో అందుకనే చిన్నతనంలో ఎన్ని నేర్పించినా తొందరగా నేర్చేసుకుంటారు. సో ఇది కూడా అంతే. మా హాస్పిటల్ కూడా కాక్లియర్ ఇంప్లాంట్స్ కి మా ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా ఎంపానల్మెంట్ చేయించడం జరిగింది. సో ఆరోగ్యశ్రీ స్కీమ్ ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఇక్కడ అప్లికబుల్. నా పేరు రెహమాన్, హబీబ్ రెహమాన్, జోగిపేట్, మాది సంగారెడ్డి డిస్టిక్. మా బాబు మోను రెహమాన్. 2008లో బాబుకు సర్జరీ అయింది మా ఇంటి నుంచి. చిన్నప్పుడు వినిపించకపోతుండే, ఇప్పుడు మంచి వినబడుతున్నది, మాటలు కూడా వస్తున్నది. చాలా సమస్య ఉండే, వినిపించలేదని బాధపడ్డాం మేము. కానీ ఇప్పుడైతే బాబుకు మంచి వినబడుతున్నాయి, చదువుతున్నాడు, వర్క్ కూడా చేస్తున్నారు. మా ఇంటి తరపున చాలా సంతోషం అనిపిస్తుంది. మా ఇంటికి థ్యాంక్స్ చెప్తున్నాం మేము. ఇప్పుడు మనిషికి చిన్న పిల్లలకు జన్మించేది మాత, ఒక భాషలో మా కూడా చెప్తారు. ఆ తర్వాత మళ్ళా వీళ్ళకు జన్మ ఇచ్చేది, మాట వచ్చేది మా ఇంటి ద్వారా. ఇది నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా అని నాకు మనసులో అనిపిస్తే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి జన్మదాత మాత, తర్వాత మా ఇంటి. థ్యాంక్ యూ మేఘనాథ్ సార్, సునీత మేడం.
నా పేరు జాహ్నవి. నేను 7th క్లాస్ నేను చదువుతున్నాను. మేము ఉండేది కడపలోనే ఉంటాము. పేరు స్కూల్ నారాయణ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. బాగానే ఉంది, బాగా పనిచేస్తుంది. మిషన్ సర్జరీ అయింది 1 year. థ్యాంక్ యూ మా NTN హాస్పిటల్. పిల్లలు ఎవరైతే వినికిడి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళని ఎంత వీలైతే అంత తొందరగా ఎర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైన టెస్టులు చేయించి దాంట్లో మనకి కన్ఫర్మేషన్ అయితేనే వినికిడి ప్రాబ్లం ఉంది వీళ్ళకి గనక కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే విని చాలా బాగా మాట్లాడతారు అని తెలిసిన పిల్లలకి మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి సర్జరీస్ అవి చేయించడం జరుగుతుంది. డాక్టర్ మేఘనాథ్ సార్ ఇక్కడ మన చీఫ్ సర్జన్ డైరెక్టర్, ఆయన సర్జరీస్ చేస్తారు. సర్జరీ